నటి నయనతారను విమర్శిస్తూ పోస్టు చేసిన వీడియోను తొలగిస్తే డబ్బు ఇస్తామని నయన్ తరపు వారు తనతో మాట్లాడారని ఒక ప్రముఖ యూట్యూబర్ సంచలన ఆరోపణ చేశారు. మరి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తమిళ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార సినిమాలతో పాటు వివిధ వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఆమె ఫెమినైన్ అనే నాప్కిన్ బ్రాండ్ కి కూడా యజమాని. ఈ బ్రాండ్ విజయోత్సవ వేడుక ఇటీవల మదురైలో జరిగింది. ఈ కార్యక్రమానికి నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుక కారణంగా నయనతార వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుత కాలంలో ఏదైనా ప్రమోషన్ కి యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర చాలా ముఖ్యం. అందుకే మదురైలో జరిగిన ఫెమినైన్ వేడుకను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ప్రముఖులను ఆహ్వానించారు. ఈ వేడుకకు నటి నయనతార మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సి ఉండగా సాయంత్రం 6 గంటలకు వచ్చారు. దీంతో అక్కడున్న వారు 6 గంటల పాటు ఆహారం లేకుండా ఇబ్బంది పడ్డారు. కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన నయనతారతో యూట్యూబర్లు వాగ్వాదానికి దిగపోతుండగా అక్కడున్న ఒకరు సామాన్యులు కాదు అని అన్న మాట ట్రెండ్ అయ్యింది. తీవ్రంగా ట్రోల్ చేయబడింది. ఈ నేపథ్యంలో నయనతార ఫెమినైన్ వేడుకలో జరిగిన సంఘటనలను విమర్శిస్తూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ప్రముఖుడు ఆడిపోలి పుట్టి ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత నయనతార తరపు వారు ఆయనకు ఫోన్ చేసి ఆ వీడియోను తొలగించమని చెప్పారట. తొలగిస్తే డబ్బులు ఇస్తామని చెప్పి బేరసారాలకు కూడా చేశారట. కానీ ఆ యూట్యూబర్ తొలగించడానికి నిరాకరించారట. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఫిర్యాదు చేసి ఆ వ్యక్తి పోస్ట్ చేసిన వీడియోకు స్ట్రైక్ ఇప్పించి తొలగింపచేశారు. విమర్శించినందుకు తనకున్న పలుకుబడిని ఉపయోగించి నయనతార చేసిన ఈ పనిని బయటపెట్టిన ఆ యూట్యూబర్ ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.